వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు చేసిన మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి అని ప్రజలను కోరిన ముఖ్యమంత్రి. నా 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చానని వివరించిన జగన్మోహన్ రెడ్డి. కూటమి మేనిఫెస్టో చదివి ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చిన జనసేనాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా తునిలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించిన పవన్ కళ్యాణ్. ప్రత్యర్థులకు చెమటలు పట్టించే రీతిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. జీవీఎంసీ 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్. జై అనిత, జై హో సీఎం రమేష్ అంటూ కూటమి నేతల నినాదాలతో దద్దరిల్లిన కొత్తూరు గ్రామం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేపట్టిన తెలుగు తమ్ముళ్లు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఒక్క పథకం చేసిన మంచి గుర్తుకు రాదని 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే చంద్రబాబుకు పొరపాటును ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. చంద్రబాబును నమ్మడం అంటే మళ్లీ మోసపోవడం, చంద్రముఖిని నిద్రలేపడమేనని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అనంటే ఒక ఉదాహరణగా ఒక పోలిక చెబుతా. మన రాష్ట్రము పంట పొలం అనుకోండి. ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా 5 ఏళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి. ఆ జగననే ఆ రైతు, ఆ జగననే మీ బిడ్డ, జగననే మీ అన్న. ఈ ఐదేళ్లలో రాష్ట్రమనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు, చేసిన మార్పులు, చేసిన సంస్కరణలు, తీసుకువచ్చిన విప్లవాలు, ఇవే విత్తనాలతో, వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింటా అభివృద్ధి, సంక్షేమం, సంతోషం, మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ. ఇవాళటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు, ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు 5 ఏళ్లుగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. ఈరోజు జగననే మీ రైతు, జగననే మీ బిడ్డ, జగననే మీ అన్న రాష్ట్రమనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ మరో 15 సంవత్సరాలలో వృక్షాలవుతాయి. 15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు. ఆ అభివృద్ధితో అవి మహావృక్షాలుగా అవుతాయి. బ్రతుకులు మారుతాయి, తలరాతలు మారుతాయి, పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ. ఎన్నికలకు సరిగ్గా వారం ఉంది. మా ప్రసంగాలు వినండి, కూటమి మేనిఫెస్టో చదవండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని పవన్ కళ్యాణ్ కోరారు. కాకినాడ జిల్లా తునిలోని గొల్ల అప్పారావు కూడలిలో వారాహి విజయ్ భేరి బహిరంగ సభలో ఆదివారం సాయంత్రం ఆయన ప్రసంగించారు. తుని ఆడబిడ్డల తలుపులమ్మ తల్లి ఆశీస్సులతో కూటమి అఖండ విజయం సాధిస్తుంది. వైకాపా అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదని అందరం ఏకతాటిపైకి వచ్చాం. ఇంట్లో ఆడవారిని తిట్టే పరిస్థితిని తట్టుకొని నిలబడ్డామంటే రాష్ట్రం బాగు కోసమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. తుని నియోజకవర్గంలో దివ్య సమస్య ఎక్కువగా ఉంది. జగన్
వచ్చి దివిస్ను బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పి ప్రారంభించారు. సముద్రంలోకి వదిలిన కలుషిత జలాలతో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోంది. నేను మాట ఇస్తున్నా, పరిశ్రమ కాలుష్యం మత్స్యకారుల జీవితాలకు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే పవన్ కళ్యాణ్, తెదేపా, భాజపా ముందుండి కాలుష్యం వారి జీవితాలను నాశనం చేయకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటామని పవన్ అన్నారు. మనకి సెలవు దినాల్లో మనకి వేతనంగా వారికి ఇస్తున్నాం. అలాగే మనకి దివి సమస్య ఇక్కడ ఈ గ్రామంలో చాలా బలంగా ఉంది. మన తుని నియోజకవర్గంలో మత్స్యకారులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాలుష్యం ఉందనేది పోయినసారి కూడా నేను వచ్చాను. తొండంగి మండలం ఇవన్నీ నేను తిరిగాను. ఆ రోజున వైఎస్ జగన్ వచ్చి దివీస్ ని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి మళ్ళీ ఈ రోజున దివీస్ ని ప్రారంభించారు. సమస్య అంతా ఎక్కడుందంటే, ఒకవేళ వచ్చి ఇలాంటి పొల్యూషన్ అన్ని కూర్చొని శుద్ధి చేయకుండా నీళ్లలో కలిపేస్తే మత్స్యకారుల జీవనోపాధికి దెబ్బ కలుగుద్ది అని ఒక భయం ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, మనకి జనసేనది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. అలాంటి పర్యావరణం కోసం నేను మాటిస్తున్నాను, ప్రత్యేకించి ఇక్కడ దివీస్ ల్యాబొరేటరీస్ కనుక దివీస్ కెమికల్ కానీ ఏదైనా సరే ఇక్కడ ఉన్న మనకి ఈ ఫ్యాక్టరీస్ కాలుష్యాన్ని శుద్ధి చేయకుండా సముద్రంలో కనుక విడుదల చేస్తే మత్స్యకారుల జీవితాలకి ఇబ్బంది కలిగిన, కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిన నేను ముందుండి, పవన్ కళ్యాణ్ ముందుండి, జనసేన ముందుండి, తెలుగుదేశం ముందుండి, భారతీయ జనతా పార్టీ ముందుండి, మేము ముందుండి కాలుష్యాన్ని మీ జీవితాలని నాశనం చేయకుండా చూసుకునే బాధ్యత మాది. అలాగే దారి పొడవుతా అనేక దేవాలయాలు కనిపిస్తున్నాయి. అలాగే మన లోవలో ఉన్న తలుపులమ్మ అమ్మవారి దీవెనలు కావాలి. తలుపులమ్మ అమ్మవారికి ప్రతిరోజు మొత్తం ఎంతో మంది, వేలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం అక్కడే కూర్చొని అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటారు. కోట్లాది సంపాదన ఉంది తలుపులమ్మ తల్లికి. కానీ సరైన వస్తువులు లేవు. వారి కోసం ప్రత్యేకించి తలుపులం దివ్య గారు మీరు ఎన్నిక చేసుకున్న వెంటనే తలుపులమ్మ తల్లికి, ఆడబిడ్డలకి అక్కడ ప్రత్యేకించి మహిళలే వంట సామాగ్రి అన్ని సప్లై చేస్తారు. వారికి అండగా ఉండే ప్రత్యేకమైన షెడ్లు కానీ, మనకి వసతులు కానీ కూటమి ప్రభుత్వం దివ్య గారి నాయకత్వంలో, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో జరిగేలా ముందుకు తీసుకెళ్తాం. అలాగే తుని నుంచి మనకి దగ్గరున్న విశాఖపట్నానికి లోకల్ ట్రైన్ అవసరం ఉందని చాలా డిమాండ్ ఉంది. మీరు గాజు గ్లాస్ గుర్తు మీద మీరు ఉదయ్ శ్రీనివాస్ గారిని బలమైన మెజారిటీతో గెలిపించండి. లోకల్ ట్రైన్ రావడం కోసం ఆయన మనస్ఫూర్తిగా ఆయన చేత భుజం పట్టుకొని కృషి చేయించే బాధ్యత జనసేన తీసుకుంటుంది. అలాగే మనకి సాగునీరు ఎవరికైనా మీద పడతాం. వెనకెళ్ళండి, దయచేసి వెనకెళ్ళండి. దయచేసి కింద ఆడపెట్టున్నారు అక్కడ. దయచేసి ఈ రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను. ప్లీజ్ దయచేసి అన్నదమ్ములకు చెప్తున్నాను, దయచేసి ఆడపెట్టున్నారు, నలిగిపోతున్నారు. దయచేసి ప్లీజ్ రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను. మీకు రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను. దయచేసి మీద పడద్దు. మన ఇంట్లో ఆడబిడ్డలు నలిగిపోతారు. మెగా టీఎస్సీకి చెప్పానమ్మా, మీ ప్లే కార్డు గురించే చెప్పా. రాగానే మెగా టీఎస్సీ మీదే మొదటి సంతకం, మొదటి ఫైల్ కదులుతుంది. మీకు ఆ మాట ఇస్తున్నాను. మీకు అలాగే మనకి తునిలో 100 చెరువులుంటే స్థానిక మనకి R&B మంత్రి దాడిశెట్టి రాజా గారు చెరువుల సంగతి, చెరువుల బదులు లోయలు చేశారు. ఎక్కడికి వెళ్ళినా నది ఇసుక, సముద్రపు ఇసుక ఎక్కడ పెట్టినా గుంతలైపోయినాయి. ఎక్కడ చూసినా సరే R&B మినిస్టర్ ఆయన, కానీ గోతులు, రోడ్లంతా గోతులు. ఎక్కడ చూసినా సరే ఏదైనా అడిగితే నోట్లోంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు,
ఏమని అడిగితే దోపిడీలు. మన జర్నలిస్ట్ సోదరులు కూడా చెప్పా, జర్నలిస్టుల మీద దాడులు జరిగిపోయాయి. మొట్టమొదటిసారి తునిలోనే ఒక పాపులర్ పేపర్ విలేకరిని దారుణంగా చంపేశారు. ఇది పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే తునిలో విపరీత బలమైన వాణిజ్య కేంద్రం, వ్యాపార కేంద్రం, ఇలాంటి తునిలో ఉన్న మార్కెట్ యార్డ్కి అనకాపల్లి జీవీఎంసీ 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో సోమవారం ఉప్పలవారి వీధి, ఎర్రవారి వీధి, చేపల బజార్, నెయ్యిల వీధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఇంటింటా ఎన్నికల ప్రచారంలో జోరుగా హుషారుగా పాల్గొంటూ ఇంటింటికి వెళుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన అందరికీ ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. చంద్రబాబు నాయుడు అమలు కాని మేనిఫెస్టోను విడుదల చేసి మళ్లీ రాష్ట్ర ప్రజలు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు ఈ రాష్ట్ర ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడువాకుల నారాయణరావు, మాధురి నాయుడు, పచ్చర్ల బాబు, పాముల గోపి, నీలేసి గుప్తా, కుంచా చిన్ని, కుంచా నందు, మారిశెట్టి శ్రీను, సాంబా, షేక్ షఫీ, అయ్యప్ప, సత్యబాబు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జై అనిత జై హో సీఎం రమేష్ అంటూ కూటమి నేతల నినాదాలతో కొత్తూరు గ్రామం దద్దరిల్లింది. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెద్దరాంభద్రంపురం కొత్తూరు గ్రామంలో టీడీపీ నాయకురాలు కాన్రేగుల ధనలక్ష్మి, కాన్రేగుల నాగేశ్వరరావు, సర్పంచ్ రెడ్డి రాంబాబు, జేఎస్పీ నేత సోమరాజు, వల్లూరి ఆనంద్ తదితర కూటమి శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనితకు కొత్తూరు ప్రజలు పూల వర్షాలతో, దండలతో, హారతులతో ఘన స్వాగతం పలికారు. జనసేన, బీజేపీ, తెదేపా పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని అనితకు జైజేలు కొడుతూ ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. అనిత ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తు, కమలం గుర్తులపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తనను గెలిపించుకుంటే తూచా తప్పకుండా కొత్తూరు గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అనిత ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు, గొర్రెల రాజుబాబు, మజ్జూరి నారాయణరావు, యాళ్ల వరహాల బాబు, నందమూరి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు చింతకారి రాంబాబు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఎగదాస్ నానాజీ, తలారి రాజా, గొలపల్లి నాగు, బండి రామకృష్ణ, గంపల సుబ్బారావు, ఆ గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు గోళ్ల జోగారావు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు అనిత ప్రచార రథ నుంచి ప్రసంగించారు. ధనలక్ష్మి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర రాజకీయ బుజ్జి గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా ప్రెసిడెంట్ గారికి. ఆ రోజుల్లో నాకు అసలు సాధారణంగా రాజకీయ అవగాహన కూడా నాకు లేదు. ఒక టీచర్ ఉద్యోగం చేసుకుని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఏదైనా సేవ చేయాలని తప్పతో ఆ రోజు ముందుకు వచ్చాం. ఆ రోజు మా నాయకత్వం అంతా కూడా నాకు సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ చేసిన నాయకత్వం అంతా కూడా ఈరోజు, ఆ రోజు మీ గ్రామానికి రోడ్డుకి ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వచ్చేటప్పుడు నిజంగా నన్ను నడుము పడిపోద్దేమో అనిపించింది. అంత పెద్ద పెద్ద గోతులు, ఎటువైపు వెళ్ళాలో తెలియదు, చుట్టూ తుప్పలు. కనీసం ఆ రోడ్డు సత్యవరం బ్రిడ్జ్ దగ్గర నుంచి మీ ఊరు లోపలికి రావడానికి నానా యాతన అటువంటి సిచ్యువేషన్ నుంచి మీరందరూ కోరిన తర్వాత నేను ఆ రోడ్డుని కూడా చాలా ప్రెస్టేజియస్గా తీసుకుని ఆ రోడ్డుని కూడా వేయటం జరిగింది. ఆ రోడ్డు వేసిన తర్వాత మీ అందరూ ఎంత కృతజ్ఞతగా ఉండేవారంటే, నేను పాదయాత్రలో మీ ఊరు రాకపోయినా మీ ఊరు మొత్తం బయటకు వచ్చి రాత్రి 9 గంటల టైంలో నాకు హారతులు ఇచ్చి మీరందరూ కూడా ఆ రోజు నన్ను ఆహ్వానం పలికారు. ఆ సంఘటన నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను. ఇంచుమించుగా 6 సంవత్సరాలు అయిపోయింది, అయినా ఇప్పటికీ కూడా మీ ఆప్యాయత, మీ అభిమానం నేను మర్చిపోలేను. కానీ ఆ రోజు నేను అయిపోయిన తర్వాత పంచాయతీ బిల్డింగ్లు కానీ, మీ ఊర్లో చిన్న చిన్న రోడ్లు కానీ, ఇవన్నీ వేసుకున్న ఘనత తెలుగుదేశం పార్టీలోనే. అయితే ఈ 5 సంవత్సరాల్లో మీరందరూ కూడా ఎంతో నమ్మకంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. ఒక్క ఛాన్స్ అని అడిగాడని జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీ గ్రామానికి ఏదైనా మంచి జరిగిందా? మీ గ్రామాల్లో ఒక్క మంచి జరిగింది అని చెప్పండి, దానికి నేను ఒప్పుకుంటా. ఈరోజు మాట్లాడితే ఒక కిలోమీటర్ రోడ్డు వేయటానికి కనీసం ముందుకు వచ్చిన పరిస్థితులు కూడా కనిపించలేదంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఎందుకు ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? మనం ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. అమ్మఒడి అని చెప్పాడు, అదని చెప్పాడు, ఇదని చెప్పాడు, 2-3 పిల్లలు అన్నాడు, ఎంతమందికి అంటే అంతమందికి ఇస్తా అన్నాడు. కానీ ఎవరికి ఇవ్వకుండా ఒకరికే ఇచ్చాడు, అది కూడా 13,000 ఇచ్చాడు. ఆసరా అన్నాడు, ఆసరా 18,500 రూపాయలు మీ అందరికీ చేతిలో పెట్టి, ఇప్పటికీ 3 సార్లు చేతిలో పెట్టి 36,000 ఇస్తానని చెప్పి 18,000 చేతిలో పెట్టాడు. అది కూడా 3 సంవత్సరాలు ఇచ్చాడు, 2 సంవత్సరాలు ఇవ్వడం మానేశాడు. అమ్మఒడి కూడా ఈ సంవత్సరం రాలేదు కూడా. అదేవిధంగా మీ అందరికీ కూడా డబ్బులు ఇలా చేతిలో పెడుతున్నాను, ఎలాగైనా అంటే 10 రూపాయలు చేతిలో పెట్టి 100 రూపాయలు కింద నుంచి లాక్కుంటున్నాడు. మీ అందరికీ కరెంటు బిల్లు ఎంత వస్తున్నాయమ్మా? ఇప్పుడు దండి వస్తున్నాయా కరెంటు బిల్లు? దగ్గర నెలకి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు వస్తుందా? 1000 రూపాయలు వస్తుందా? ఇంతకు ముందు 2 నెలలకి 200 రూపాయలు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు. 24 గంటలు కరెంట్ ఉండేది. కానీ ఇప్పుడు కరెంట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, అర్ధరాత్రులు పోతుంది. కానీ కరెంటు బిల్లులు మాత్రం విపరీతంగా వస్తుంది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఎంత ఉన్నాయి? ఈరోజు మినపప్పు ధర ఎంత? ఇంతకు ముందు మినపప్పు ధర ఎంత ఉండేది? కందిపప్పు ధర ఇప్పుడు ఎంత ఉంది? ఇంతకు ముందు ఎంత ఉండేది? నూనె ధర ఇంతకు ముందు ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత ఉంది? ఒకసారి బ్యారేజ్ వేసుకోండి. అంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మనకి ఎంత చవకగా వచ్చేవి, ఈరోజు ఎందుకు రావట్లే? చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు సంక్రాంతి కానుకని ప్రతి సంక్రాంతి పండుగకి కూడా సరుకులు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారు. 200 రూపాయల పెన్షన్ నుంచి 2,000 రూపాయలు పెన్షన్ చేశారు. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, పెళ్లి కానుక ఇచ్చేవారు. ముఖ్యంగా బీసీలకి, కాపులకి అందరికీ కూడా పెళ్లి కానుక ఏర్పాటు చేశారు. చంద్రన్న బీమా ఇచ్చేవారు. ఇవన్నీ చేస్తే ఒక ఎత్తు అయితే, రైతులకి కూడా రైతు భరోసా కింద, రైతు రుణమాఫీ కింద డబ్బులు ఇచ్చాం, హౌసింగ్ స్కీములు ఇచ్చాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటిరా అంటే,
రైతులకి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇందాక చెప్పారు స్కీములన్నీ. ప్రతి ఆడబిడ్డకి నెలకి 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు వచ్చినంత వరకు. ఈ మళ్ళా పెన్షన్ పర్టికులర్గా 4,000 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఒకేసారి వచ్చే పరిస్థితి. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 2,000 చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2,000 రూపాయలు పెంచారు. జగన్మోహన్ రెడ్డి ఆ 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ 3,000 4,000 రూపాయలు 4,000 చేయడానికి ఆయన ఇంకా ముఖ్యమంత్రి అవ్వకముందే 2 నెలల ముందు నుంచే మీకు అందరికీ కూడా 4,000 రూపాయలు ఇస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి, ఎవరు సరైన నాయకుడు? ఈరోజు పెరిగిపోతున్న రేట్ల దృష్ట్యా పెన్షన్ కూడా పెంచారు ఈరోజు. అదేవిధంగా ఎంతమంది పిల్లలు అంటే అంతమంది చదువుకునే పిల్లలకి నెలకి 15,000, 3 గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా కింద 20,000. అతి ముఖ్యంగా ఈ గ్రామంలో జగనన్న కాలనీ ఇచ్చారని ఇచ్చాడట. ఎక్కడిచ్చాడు? తొందరగా తీసుకెళ్ళి మొత్తం మునిగిపోయే ప్లేస్లో తీసుకెళ్ళి ఇచ్చాడు. మొత్తం ఏర్లో తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆ ఏర్లో పరిస్థితి ఏంటి? వర్షం వస్తే మొత్తం పీకల్లోతో మునిగిపోద్ది. అక్కడ తీసుకెళ్ళి ఇల్లు కట్టుకోవాలంట. ఇక్కడ లోకల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరో ఒకడు ఉంటాడు కదా, అతని గాడికి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కట్టుకోమనండి. అక్కడ కట్టుకుంటే అప్పుడు మేము వచ్చి కట్టుకుంటామని చెప్పండి. అంటే ఎందుకు పనికిరాని ప్లేసులు ఇచ్చేసి మేము ఇల్లులు ఇచ్చేసాము, వాకిళ్ళు ఇచ్చేసామని మాట్లాడితే నిజంగా అది నమ్మాలా మనం? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట మీకు అందరికీ ఇమ్మన్నారు. గ్రామానికి ఆనుకొని అందరికీ అనువైన ప్లేసుల్లో భూమి కొని మరి 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం ఈసారి. కాబట్టి మీరు ఇళ్ళల విషయంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు అందరికీ కూడా ఒక నమ్మకం. ఆ రోజు అనితమ్మ వచ్చింది, రోడ్డు వేసింది, మళ్ళీ అనితమ్మ రావాలి, ఈ రోడ్డు వేయాలి. అవునా? ఈ రోడ్డు డెఫినెట్గా వేయించే బాధ్యత నేను తీసుకుంటా. ఇందాక అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇంకొక రోడ్డు కూడా అడిగారు. మీ గ్రామంలో రోడ్లు మీరు అడగకుండానే చెప్తున్నా, చాలా మట్టుకు మీ గ్రామంలో డ్రైన్ ప్రాబ్లం కూడా ఉంది, కాలువల ప్రాబ్లం కూడా ఉంది. నేను చూశానమ్మా, నేను చూసుకుంటూ ఉంటాను. మీరు అడిగినా అడగపోయినా నేను చూసుకుంటూ ఉంటాను. డ్రైన్ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు టీడీపీ నాయకులు గులా నాగరాజు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ల గెలుపు కోసం, కూటమి అభ్యర్థుల మెజారిటీ కోసం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి శ్రీనుల ఆదేశాల మేరకు స్థానిక కంటోన్మెంట్ నూకాలమ్మగుడి, మంగవరం రోడ్డు, పెదిరెడ్డి సన్యాసి నగర్కు చెందిన 59, 61, 62 బూతుల్లో ఎంపీటీసీ గులా దివ్య నాగరాజు ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్లు మణీంద్ర మహేష్, బంగారి లక్ష్మణ్లు కూటమి శ్రేణులతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే వారు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలపై ప్రజలకు వివరించి విస్తృత ప్రచారం చేశారు. కరపత్రాలు, ఈవీఎం బ్యాలెట్ నమూనా పత్రాలను పంపిణీ చేశారు. గులా నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన కూటమి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా కూటమి అభ్యర్థులైన వంగలపూడి అనిత, సీఎం రమేష్లు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని, పేటలో కూటమి జెండా ఎగురవేస్తారని, ప్రజలు మంచి స్పందనను అందించారని నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు పువ్వల కుమార్ తదితర బీజేపీ శ్రేణులు, జనసేన నాయకులు గులా శివ, లావేటి శివ, సురేష్ పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు గులా నాగరాజు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పాయకరపేట మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు మరియు పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీని గారి ఆదేశాల మేరకు ఈరోజు పాయకరపేటలోని 59, 61, 62 బూతుల్లో ఆ బూత్ ఇన్ఛార్జీలు గుల్లా నాగరాజు మరియు బంగారు లక్ష్మణరావు, మణీంద్ర మహేష్ ఆధ్వర్యంలో ఈరోజు కంటోన్మెంట్లోని ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో గెలవాలనేసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనిత మేడం గారిది తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ బాక్స్లోనే 1వ నెంబర్ వచ్చింది. అలాగే బీజేపీ సీఎం రమేష్ గారిది కమలం పువ్వు గుర్తు 3వ కాలంలో వచ్చింది. ఈ విషయాన్ని జనాలందరిలోకి తీసుకెళ్ళి
అందరికీ కూడా ఏ విధంగా ఓటు వేయాలి అనే భావాన్ని అందరికీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అలాగే జనసేన నాయకులు కూడా పాల్గొని ఈ ప్రోగ్రాంని, ఈ ఇంటింట ప్రచారం అనే ప్రోగ్రాన్ని విజయవంతం చేశారు. మొత్తం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో వంగపూడి అనిత మేడం గారు ఎమ్మెల్యే చేసినప్పుడు సుమారుగా 1500 కోట్ల బడ్జెట్ తెచ్చి పాకిరిపట్ట నియోజకవర్గంలోనే చైన్ డెవలప్మెంట్ లేదు, చాలా ఘనంగా డెవలప్మెంట్ చేశారు ఆవిడ. తర్వాత వైసీపీ ఎమ్మెల్యే అయిన గొల్లబాబురావు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే చేసినా సరే ఏనాడు కూడా పాకిరిపట్ట ముఖంగా చూడలేదు. అలాగనే తర్వాత ఈరోజు ఎక్కడి నుంచి వచ్చిన కంబాల జోగులు అనే వ్యక్తిని, రాజ్యంలోని ఏం పొలక మన ఇక్కడికి వచ్చిన వ్యక్తిని మన ఇక్కడ ఎమ్మెల్యేలు నిలబెట్టారు. మొన్నటిదాకా వైసీపీ నాయకులందరూ కూడా ఒక స్లోగన్ చెప్పేవారు, ఏంటంటే నాలుగు వద్దు లోకల్ ముద్దని చెప్పేవారు. మరి ఈ విషయంలో మీరే అర్థం చేసుకోవాలా. కాబట్టి జనాలందరూ కూడా ఒకటే ముందు ముఖ్య చెప్తున్నాను నేను, అనిత మేడం గారు లోకల్ అండి, ఆవిడ అడ్డొడ్లోనే సొంత ఇల్లు ఉంది ఆవిడకి. కాబట్టి దయచేసి కంబాల జోగులనే వ్యక్తి ఎక్కడో రాజ్యం తెచ్చాడు, మళ్ళీ రాజ్యం పోతాడు, ఏ సూట్ కేసు పట్టుకుని అదే సూట్ కేసు మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి దయచేసి అందరూ కూడా మన పాకిరిపేట నియోజకవర్గంతో కూడా డెవలప్ అవ్వాలన్నా, భావి తరాల పిల్లలందరూ కూడా భవిష్యత్తులో బాగుపడాలన్నా, మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలన్నా సరే అక్కడ సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థిగా వంగపూడి అనిత గారిని, అలాగే ఎంపీగా మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎంపీగా మన సీఎం రమేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి గమనించండి, అందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, భావితరాలు అందరూ కూడా అభివృద్ధి చెందాలన్నా సరే, మన ఊరు డెవలప్ అవ్వాలన్నా ఏదైనా సరే అనిత మేడం వల్ల అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక్క అవకాశం ఇవ్వండి అనిత గారికి. అనిత గారి గతంలో చేసిన అభివృద్ధి ఎంతవరకు చేశారో మీ అందరూ తెలుసు. కాబట్టి అప్పట్లో ఎంతలా చేశారంటే ఇప్పుడు ఇంకా ఘనంగా చేయగలరు ఆవిడ. దయచేసి మీ అందరినీ ఒకటే కోరి ప్రార్థిస్తున్నాను. అనిత మేడం గారి గురించి చెప్పాలంటే, ఆవిడ మన పాకిరేడు మండలంలో ఒక టీచర్గా పనిచేసింది. ఆవిడ గతంలోని ఎమ్మెల్యేగా రాకముందు ఒక టీచర్గా పనిచేసి చాలామంది పిల్లలు కూడా చాలా భవిష్యత్తు కోసం వాళ్ళకి చాలా కృషి చేసేవాడి, చాలా పనులు చేసింది ఆవిడకి. అనకాపల్లి జిల్లా ప్రశాంత వాతావరణంలో కడప ఫ్యాక్షనిజాన్ని అనకాపల్లి ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఆడార్ కిషోర్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. సీఎం రమేష్ సొంత స్వగ్రామంలో వార్డు మెంబర్గా గెలవలేని వ్యక్తి రాజ్యసభ సీటు 2 పర్యాయాలు పదవి ఎలా చేపట్టారు అందరికీ తెలుసని అన్నారు. కడపలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని అనకాపల్లిలో చూపిస్తా మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిక జారీ చేశారు. అలాగే 3 మంత్రి పదవులు చేసి అనకాపల్లిని ఏమి అభివృద్ధి చేశారో అందరికీ తెలుసని అన్నారు. ఒక ఎంపీ ఒక మంత్రి చేసి అనకాపల్లి ప్రజలకి ఏం కంపెనీ అయినా తీసుకొచ్చి వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి ఏమైనా ఉందా తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల వాతావరణం పూర్తిగా ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మలసాల భరత్ కుమార్ గారు, అట్లాగే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూరు ముత్యాలనాయుడు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మేము అందరూ కూడా కోరుతాను. దయచేసి మీడియా మిత్రులందరూ గత 25 సంవత్సరాల నుంచి మీతో సత్సంబంధంలో ఉన్నటువంటి వ్యక్తిగా మంచి ఏంటి, చెడు ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి అనేటువంటి విచక్షణ ఉంది. ఎందుకంటే విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా మీ అందరికీ సుపరిచితులు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి సుమారు 100కు పైగా పోలీస్ కేసులపై నమోదైనటువంటి వాస్తవ విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు అనకాపల్లి ప్రాంతానికి వచ్చేసరికి భారతదేశంలో ఉన్నటువంటి 4 స్టేట్స్, నెంబర్ 1 పొలిటికల్ సిస్టమ్, 2వది అడ్మినిస్ట్రేటివ్, 3వది జ్యుడిషియరీ, 4వ స్టేట్ అయినటువంటి 4th స్టేట్ అయినటువంటి మీడియా ఇవాళ పేకలు కూడా నొక్కి మిమ్మల్ని కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి సీఎం రమేష్ అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి పుట్టు పూర్వత్రాలు తెలియనటువంటి వ్యక్తి.
దయచేసి మీడియా సోదరులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను. సీఎం రమేష్ గారు నేరుగా పార్లమెంట్ అభ్యర్థి దగ్గరికి వెళ్ళి మీ మీడియా మైకులు పెట్టి, అయ్యా అనకాపల్లి పార్లమెంట్ లో అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, అనకాపల్లి పార్లమెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని చెప్పని దయచేసి మీరు కనుక మైకి పెట్టి అడిగితే ఆయన చెప్పలేనటువంటి పరిస్థితి. కేవలం డబ్బులు ఉన్నాయనేటువంటి అహంకారంతో రాయలసీమ ప్రాంతంలో ఒక వార్డు మెంబర్ గా గెలవనేటువంటి వ్యక్తి 2 సార్లు రాజ్యసభగా నువ్వు గెలిచావని చెప్పి అంటున్నావు. రాయలసీమ ఫ్యాక్షన్ ఇక్కడ తీసుకొచ్చి మొన్నటికి మొన్న 10 రోజుల క్రితం జిఎస్టీ అధికారులు బూరు ముచ్చానాయుడు ఊరిలోకి వెళ్ళి నువ్వు కేవలం ఒక ఎమోషన్ సెంటిమెంట్ క్రియేట్ చేసి గొడవల వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నావు. అనకాపల్లి ప్రాంతం అనేది చాలా సమస్యలు లేనటువంటి ప్రాంతం. నువ్వు రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ తీసుకొచ్చి అనకాపల్లి ప్రాంత ప్రజలపై నీ యొక్క దండయాత్ర కొనసాగిస్తా ఉన్నావు. మిత్రులారా, మీరు కూడా ఒక విషయం అవగతం చేసుకోండి. కడప నుంచి వచ్చి నేను ఏదో చేస్తాను అనకాపల్లి ప్రాంతానికి అన్నట్టు చెప్తున్నటువంటి వ్యక్తి కడప అటు తెలంగాణ ప్రాంతం నుంచి సుమారు 250 వెహికల్స్ మీరు చూసినట్లయితే అన్ని తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. నీకు నిజంగా ఇక్కడ అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల పైన కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిస్ట్ వెహికల్స్ చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆటోలు నడుపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో జీపులు నడుపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో వెహికల్స్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ నువ్వు కేవలం నీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు అటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అక్కడ నుండి బుల్డోజ్ చేసుకొని సుమారు ఒక 300 వెహికల్స్ నువ్వు ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి నీ మనుషులతో తిప్పించి నీ మనుషులతో తొక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. సీఎం రమేష్, కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిసార్లు బూడి ముచ్చానాయుడు గారిని ఇక్కడ మనసాల భరత్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. నీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ నేషనల్ ఇష్యూస్ కానీ స్టేట్ లెవెల్ ఇష్యూస్ లో కానీ నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో వచ్చి ముందు కూర్చొని డిబేట్ చేయి. నువ్వేం చేయాలనుకున్నావు? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ? నీకు ఏమేం చేయగలవో నువ్వు చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ వచ్చి మాట్లాడు. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రాంతాలు లో ఏరియా నుంచి వచ్చాం కాబట్టి నీకు ఉన్నటువంటి అక్కస్తులు మాట్లాడుతున్నావు. సీఎం రమేష్, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ముందు ఒక ఓపెన్ డయాస్ డిబేట్ కి నాతో రావాల్సిందిగా నేను నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలంలో సినీ హీరో నారా రోహిత్, సినీ నటుడు రఘు ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధి లేదని, ఉద్యోగాలు లేవని, సాగునీరు తాగునీరు లేవని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని సాగనంపి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ ప్రచారంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సునామీ తెలియదు, మిడతల దండు తెలియదు, పసుపు సైన్యం తెలుసు. ఈరోజు చూస్తున్నాం, అభివృద్ధి లేదు, నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేవు, తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఏ వ్యవస్థ లేదు. అలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఈ పసుపు సైన్యం దాడి ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి చూపుతాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. కూటమి బలపరిచిన అభ్యర్థులు సౌమ్య గారిని ఎమ్మెల్యేగా, అలాగే కేసినేని శివనాథ్ చిన్ని అన్నని ఎంపీగా మనం ఎన్నుకోవాలి, భారీ మెజారిటీని అందియాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 5వ రోజుకు మున్సిపాలిటీ శారదానగర్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అడుగడుగున ఆడపడుచుల మంగళ హారతులతో, యువత కేరింతలతో జై అయ్యన్న అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న సమావేశంలో మాట్లాడుతూ తాను ఆఖరిసారిగా పోటీ చేస్తున్నానని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మీకు సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నారు. సైకో పాలన పోవాలని, రాష్ట్రం బాగుపడాలని, చంద్రబాబును సీఎంగా చేయాలని, మన ప్రభుత్వం వస్తే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. శారదానగర్, పాత
బస్టాండ్లలో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు. మీరందరూ కూడా ఎంతో అభిమానంతో నన్ను నడిపించారు. మొదట నేను పాదయాత్ర చేయాలని అనుకున్నాను. తర్వాత మళ్ళీ అనుకున్నాను నేను నడవగలనా, ఈ వయసులో 67 సంవత్సరాల వయసులో నడవగలనా అని చెప్పి భయపడ్డాను. మా అబ్బాయి అయితే ఆలోచించి అన్నారు, లేదురా వెళ్తాను, నేను ఏదో కష్టపడి నడుస్తాను నేను చెప్పి ఈవేళ 5వ రోజు, రోజుకి 4 కిలోమీటర్లు చొప్పున 5 4 20 కిలోమీటర్లు ఈ 5 రోజుల్లో నేను నడవడం జరిగింది. కొంచెం ఇబ్బంది అయినా నడవాలనిపించింది నాకు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సైకోగడి పరిపాలనలో నర్సీపట్నానికి చాలా అన్యాయం చేశారు. ఈ మన ఎమ్మెల్యే కూడా మాట్లాడలేని పరిస్థితి. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పి అడగలేనటువంటి చేతకాని దద్దమ్మ మన ఎమ్మెల్యే గారు అని చెప్పి ఈ సందర్భంలో నేను చేస్తున్నాను. ఏం చేద్దంటే ఆ రోజు మనం ఏదైతే కార్యక్రమాలు చేసామో అంతకు మించి కార్యక్రమాలు ఏం చేశాడు ఎమ్మెల్యే అని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేయలేకపోయాడు. నేను ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి టైంలో పనిచేశాను, చంద్రబాబు నాయుడు గారి టైంలో పనిచేశాను. మనకి ఏమన్నా కావలిస్తే నేను ఎన్టీ రామారావు గారికి వెళ్ళి ధైర్యంగా నాకు ఇది కావాలి సార్ అని అడిగేవాడిని. వీడికి ఆ ధైర్యం ఉందా? మాట్లాడగలడా? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం, ఒక సెల్ఫీ ఫోటో తీసుకోవడం వచ్చాడు. అటువంటి ఎమ్మెల్యే మనకి 5 సంవత్సరాల్లో చాలా నష్టం చేశాడు. మీరు చూశారు, మున్సిపాలిటీ ఎన్నికల్లో మనం ఓడిపోయాం. ఇక్కడ మన వార్డు అయితే గెలిపించారు, కొన్ని వార్డులు గెలిచాం, 2 ఓట్లతో మనం ఓడిపోయాం. దాన్ని ఇష్టానుసారంగా మున్సిపాలిటీ డబ్బు లక్షలాది రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టిస్తారు. ఆ డబ్బు ఖర్చు పెట్టకూడదు. రూల్ ప్రకారంగా మున్సిపాలిటీకి ఖర్చు పెట్టాలా. రోడ్లు బొక్కలకు కానీ, రోడ్డు చూడడానికి కానీ, కరెంటుకి కానీ, కరెంటు బల్బులకు కానీ వాడవలసిన డబ్బుని ముఖ్యమంత్రి గారు ఆ మధ్యన వచ్చారు కదండి హెలికాప్టర్లో, దానికి 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిస్తారు. ఎందుకు ఖర్చు పెట్టారని చెప్పి మా కౌన్సిలర్లు అందరూ అమ్మాలందరూ కూడా గట్టిగా అడిగారు. గట్టిగా అయితే సమాధానం కూడా చెప్పలేదు ఎమ్మెల్యే. నర్సీపట్నానికి ఖర్చు పెట్టిన డబ్బు ముఖ్యమంత్రికి ఎందుకు ఖర్చు పెట్టావు? ముఖ్యమంత్రి వస్తే కలెక్టర్ గారు ఖర్చు పెట్టుకుంటారు, నీకు సంబంధం ఏంటి? ఆ మధ్యని నిర్మలా సీతారామన్ గారు వచ్చారు, ఆమె వస్తే ఆమెకు ఒక 25 లక్షలు ఖర్చు పెట్టేశారు. ఈవేళ స్వీపర్లకి, రోడ్లు తుడిస్తే స్వీపర్లకి జీతాలు ఇవ్వడానికి కూడా మున్సిపాలిటీ డబ్బు లేదు. ఇది పరిపాలన. మీకు తెలుసు, మా పచ్చేరు దగ్గర ట్యాంక్ బండ్ సాయంత్రం అంతే అందరూ సరదా కూర్చుంటారని చెప్పి ట్యాంక్ బండకి వాళ్ళు డబ్బిస్తే ఆ రోడ్డు డెవలప్ చేశాను నేను మన టైంలోనే. విగ్రహాలు కూడా పెట్టి దాన్ని డబ్బులు కూడా అడ్వాన్స్ ఇచ్చాను. మన ప్రభుత్వం మనం ఓడిపోయాం. ఈ 5 సంవత్సరాల్లో ఆ రోడ్డు అలాగే ఉంది, ఆ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఈ ఎమ్మెల్యే చెప్పడం. ఇటువంటి పరిపాలన జరుగుతుంది. మరి మంచినీళ్ళు కూడా టైంకి ఇవ్వలేదు, కరెంటు బల్బులు కూడా వేయడానికి ఎమ్మెల్యే గారికి టైం లేదు. అంచేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. నర్సీపట్నంలో మాట్లాడతాం కదా, డిస్టర్బ్ చేస్తాను. నర్సీపట్నంలో మీ అందరికీ తెలుసు, 150 పడకల ఆసుపత్రి పెట్టాను నేను. మనకి హాస్పిటల్ ఉండేది కాదు ముందు. ఆ 150 పడకల ఆసుపత్రి సర్వనాశనం చేసేది. ఈవేళ మన టైంలో ఎన్ని డెలివరీలు అయ్యాయండి ఆడవాళ్ళకి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వి కన్వెన్షన్ హాల్లో సుజనా చౌదరి నిర్వహించిన ఎస్సీ ఎస్టీ బీసీ సమావేశంలో జేఏసీ పోతుల బాలకోట మాట్లాడుతూ సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గానికి రావడం మన అదృష్టమని, సుజనా చౌదరి గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని, సుజనా చౌదరి మన ప్రాంతంలో ఉన్న కంచికచెర్ల పక్కన పొన్నవరం గ్రామస్తుడని, తనకు మంచి మిత్రుడని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈసారి గెలిపించండి, మీ అదృష్టాన్ని ఈ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తారు, తద్వారా రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయి. మిత్రులారా, నేను చెప్తున్నా, ఈ రాష్ట్రం ఇందాక మిత్రులు చెప్పారు, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి వజీరా అబ్దుల్ సలాం మహారాష్ట్ర, నేను వాటి అన్నిటి జోలికి పోతున్నా. మీ పశ్చిమ నియోజకవర్గంలో పక్కన ఉన్న సీతమ్మధార,
నీ కృష్ణానది పక్కన ఒక నవవధువు మీద వధువుని కట్టేసి వరుడిని కట్టేసి వధువు మీద అత్యాచారం జరిగితే ముఖ్యమంత్రి గారు కోటపేట దూరంలో ఉన్న అందులో ఉన్న హంతకుడు వెంకటేశ్వర రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. మీకు ఒక మాట తెలుసా? వివేకానంద రెడ్డి గారికి ఒక కుక్క ఉందంట. ఆ కుక్క చాలా ఇష్టం ఆయన అన్నా కూడా కుక్కకి ఇష్టం. ముందు ఆ కుక్కని చంపితే కానీ వివేకానంద రెడ్డి గారిని చంపొచ్చని కుక్కని చంపారు. వివేకానంద రెడ్డి కుక్కలాగా వివేకానంద రెడ్డి కూడా కుక్కలాగా చంపారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటున్నాడు, మా బాబాయ్ నేను హత్య చేసుకుంటాను, మీకేంటి సంబంధం అన్న రీతిలో మాట్లాడుతున్నారు. అటువంటి హత్యా రాజకీయాలు జరుగుకోవడంలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలి. భవన నిర్మాణ కార్మికుల పని దొరకాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రెల్లి, మాదిగ, మాల, ఎరుకుల, యానాది, నాయి బ్రాహ్మణ వడ్డెర సమాహారానికి ఉపాధి అవకాశాలు దొరకాలి. ఓటు అనేది డబ్బులతో చూసేదే కాదు, తప్పనిసరిగా మానవత్వం ఉన్న మనుషుల్ని గెలిపిద్దాం. అలాగే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్న కేసీనేని శివనాథ్ గారిని, చిన్ని గారిని గెలిపిద్దాం. ఈ రోజు విజయవాడ లాంటి యొక్క గడ్డ, కృష్ణా జిల్లా లాంటి యొక్క గడ్డ మనం గట్టి తీర్పుని చెప్పాలి, చైతన్యవంతమైన తీర్పుని చెప్పాలి. ఎందుకంటే రాజధాని అమరావతిని కోల్పోయిన గ్రామం, ఎంతో మంది బిడ్డలు ఉపాధి అవకాశాలాగా కింది కులాల బిడ్డలే, మనం అందరం కూడా పోయినవే, మనం అందరం కూడా సంజలమే. కాబట్టి ఒక మాట చెప్తున్నాను, చివరిగా అర్జునుడు చెట్టు మీద ఉన్న పక్షినే చూస్తాడంట. ఆయన గురువు గారు నీకు చెట్టు మీద ఏం కనిపిస్తుందంటే పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుందని అర్జునుడు చూస్తాడు. చెట్టు కనిపించదు, ఆకులు కనిపించవు, రెమ్మలు కనిపించవు, ఆటకి పెట్టిన రెక్కలు కూడా కనిపించవు. మీకు కూడా కమలం గుర్తే కనిపించాలి. రేపు మీకు కనిపించాల్సింది కమలం గుర్తే. కమలం గుర్తు మీద ఓటేసి శ్రీరామ చౌదరి గారిని కనిపించాలి. ఈ రోజున ఈ వేదిక నిర్వహించిన నాయకులందరూ కనిపించబోయిన కమలం గుర్తుకు ఓటేసి తీరాలి. మిత్రులారా, అత్యంత ఓట్ల మెజారిటీతో శ్రీరామ చౌదరి గారిని నేను శ్రీరామ చౌదరి అనే నేను శాసనాల సాక్షిగా, రాజ్యాంగం సాక్షిగా, సంసదల సాక్షిగా నిర్మితమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాను అనే ప్రమాణ స్వీకారం. హిరమండలం శుభలయ గ్రామంలో ప్రజాసేవకుడైన ఎంజీఆర్ను గెలిపించుకుంటాం. ఎంజీఆర్ సమక్షంలో వైసీపీని టీడీపీలో చేరిన హిరమండలం మండల నాయకులు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం శుభలయ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు బొద్దు ప్రసాద్, ఎర్రభాష, గీతల రాము, షేక్ బాషా, షేక్ షకీర్, గురాల కమల, పొట్నూరి ధనయంతమ్మ, పొట్నూరు చంటి వీరితో పాటు సుమారు 100 మంది కుటుంబాలు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు నాయకత్వాన్ని బలపరిచి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవకుడైన కూటమి అభ్యర్థి ఎంజీఆర్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామన్నారు. నేను అక్కడికి వచ్చి చూసాను, నేనే బాధపడ్డా. పవర్ లేదు, కనీసము వాళ్ళకి చిన్న చిన్న గుడిసెలు అంటే మరీ దారుణం అన్నమాట. కొంతమంది టెంటలతో కొట్టుకొని ఉన్న చాలా ఆ దారుణ కొండ వెంట చూశాను నేను. అక్కడికి వెళ్ళి చూసి వెంటనే వచ్చి దుప్పట్లు, కొన్ని పిండి, కొన్ని ఆహార పదార్థాలు అన్నీ పంపించుకొని తేవడం అనేది ఆ రోజు జరిగింది. వాళ్ళతో నేను కలిసి ఉండడం అనేది జరిగింది. మిత్రులారా, నేను ఒక మాట చెప్తున్నాను వినండి. నేను రాజకీయంలోకి వచ్చింది సామాన్యుడికి న్యాయం చేయడానికి. చెప్పండి, ఇప్పుడు ఆయనే మొత్తం కొత్తూరు మండలం అంతా ఆయనే డీల్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఆర్టీఐఎస్ తీసి చూసుకుంటే ఇప్పుడు 1,10 లక్షలు, 1,20 లక్షలు ప్రజాస్వామ్యం పోటీ చేసినట్టు రికవరీకి ఆయనకు వచ్చి ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని తిప్పుతుంది ఆమె. న్యాయంగా ఉందంటే ఆమె కూడా అది కూడా లేదు. పిహెచ్ఎల్ పరిపాలన చేస్తుంది. ఇసుక చౌపడి నుంచి మొత్తం కలెక్షన్ చేసుకొని నైట్ టైం వచ్చాము, కలెక్షన్ ఎంత వచ్చిందని లెక్కెట్టుకుంటుంది ఆమె. మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది? విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవల నూతనంగా ఏర్పడిన పాలకవర్గ ప్రతినిధులకు, పాత పాలకవర్గ సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ శాఖ అధ్యక్షులు కె పద్మనాభం ఆధ్వర్యంలో ఈ సన్మాన సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సమావేశానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య తదితరులు అసోసియేషన్ కార్యకలాపాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి టి నూకరాజు, కోశాధికారి పివి రమణలో పాల్గొన్నారు.
వేదికైనటువంటి శాస్త్రి గారికి, పద్మావ గారికి, రావణ గారికి, నౌకరాజు గారికి, ఇతర పెద్దలందరికీ పేరు మీద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ చేసినటువంటి ఎలక్షన్స్ అందరికీ కూడా నమస్కారం. గత ఎలక్షన్ లో ఇలాగనే రావడం, మీకు సేవ చేసుకుంటాను, మీకు అందుబాటులో ఉంటాను, నన్ను దీవించండి అంటే మీరందరూ కూడా చాలా పెద్ద మనసుతో దీవించి ఓట్లేసి నన్ను గెలిపించడం జరిగింది. గెలిచిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీ సమస్యలు ఏదన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే పై అధికారులతో మాట్లాడి సమస్యలు పరిశీలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరందరూ కాకినాడపట్ల నివాసం, కాకినాడపట్లలో అంటే ఒక ప్రేమతో మీరందరూ ఇక్కడ నివాసం ఉండే కుటుంబానికి ఏంటి కదా. కొందరు ఆఫీసర్స్ అయితే ఈ ఊరితో సంబంధం లేకపోయినా కాకినాడ యొక్క పరిస్థితులు, వాతావరణం బాగుంటుందని ఇక్కడ సెటిల్ అయిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. డిఫరెంట్ గా ఎప్పుడు ఎల్లప్పుడు కూడా కాకినాడ అనేది పెన్షనర్స్ ప్యారడైజ్ గానే ఇది ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే నాకు తెలుసుండగా ఒక గజం భూమిని కబ్జా చేయలే, నాకు తెలుసుండగా ఏ రోజు నేను డ్రగ్స్ ఎంటర్టైన్ చేయలే, అదే నాకు తెలుసుండగా ఏ రోజు నేను రౌడీజం చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఎలా తయారైందంటే నోరు వింపితే కొత్తారు, పై నాయకుడి నుంచి కింద నాయకుడు. ఒక్కసారి పై నాయకుడి విషయంలో చంద్రబాబు నాయుడు జగన్ గారిని కంపేర్ చేస్తున్నాం. జగన్ గారు మాటిస్తే చేస్తాడు అంతే. ఎలక్షన్ వస్తున్నాయి కదా, లేనిపోయిన హామీలు ఇచ్చేసి అబద్ధాలు చెప్పేసి అధికారంలో వచ్చేద్దాం మనస్తత్వం అయితే జగన్ గారికి కాదు. వీళ్ళు చంద్రబాబు నాయుడు చూసుకోండి, అందరూ విద్యులు విపరీతమే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసేవాడు మీరు అందరూ కూడా. ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఉన్నాయో అవి ఇవ్వడానికే చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడేసి ప్రజలను మభ్యపెట్టి లేనిపోని పథకాలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టి అవన్నీ ఇచ్చేస్తానంటున్నాడు. అది సాధ్యమా సార్? మీరు అందరూ కూడా డిఫరెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, అది సాధ్యమా? అదేవిధంగా పై లెవెల్లో అబద్ధాలు ఆ విధంగా ఆడుతుంటే కింద లెవెల్లో కాకినాడ డ్రగ్స్ హబ్ అయిపోతుంది. కాకినాడలో రైసు, బియ్యం, అదే రేషన్ బియ్యాలు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇదంతా కూడా కాకినాడ యొక్క పేరుని పాడు చేయడం కోసం వీళ్ళు పై స్థాయి వాళ్ళందరూ కూడా కాకినాడలో ఉందనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. అదే నేను మనబడి చెప్పాను, చంద్రబాబు నాయుడు నేను మాట్లాడాలని నా గురించి మాట్లాడు, మా కాకినాడ నుంచి మాట్లాడు, నీ వల్ల మా కాకినాడ చెడ్డపరిచే పరిస్థితి తీసుకురాలని చెప్పడం జరిగింది. పెద్దలందరూ కూడా మీరు అందరూ కూడా చాలా బాగా నాలెడ్జ్ ఉన్నవాడు, చాలా అనుభవం ఉన్నవాడు. నేను ఈరోజు మీ ఎదురుగా చెప్తున్నాను కదా, ఒక సెంటు భూమిని కబ్జా చేయలేదు కూడా, రౌడీజం చేయలేదు. ఈ గంజాయి అనేది తెలుగుదేశం పార్టీలో చాలా ఎక్కువ అయిపోతే అరికట్టడానికి నేను చాలా కష్టపడే పరిస్థితి. మీకు తెలియదు, మీకు నేను ఎంత కష్టపడతాను. సుమారు 72 మంది అమ్మేవాళ్ళని, గంజాయి వాడేవాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చేయలేన్నారు. అంత కంట్రోల్ ఒకటి 6 దేశాలు చేయలేదు. అలా కంట్రోల్ చేసి మనం చేస్తుంటే వీళ్ళు లేనిపోయి అన్నీ కూడా ఇవన్నీ మీకు అందరూ పెన్షన్స్ కొన్ని బాధ అన్నమాట వాస్తవం. నమస్కారం మరొకసారి. మరి మీకు అందరికీ తెలుసు, మన బిల్డింగ్ విషయం అయితే కానీ, మన పెన్షన్ విషయం అయితే కానీ, రాష్ట్రంలో అయితే కానీ, రాష్ట్ర విషయంలో అయితే కానీ మనకి చేరుకోవాల్సినటువంటి మన ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, వారు అప్పీలు కూడా మనందరికి తెలియపరచాలని ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మరి అదేవిధంగా సునీ గారు కూడా నాకు మిత్రులే, మరి ఆరోగ్యం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో అనుకున్నాం. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు కలిసి వస్తున్నారు కాబట్టి మరి వారి సందేశాన్ని, అదేవిధంగా ఈ బిల్డింగ్ విషయంలో వారు ఎంతో మనకి ఆర్థిక సహాయం చేశారు మన చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి వారి గెలుపు కోసం అయితే మనం మనలో పేద ప్రజలు చాలా మంది ఉండొచ్చు, అయినా సరే వారి ఎంపీలు కూడా సభ వరకు తెలియపరచాలని కోరుతూ వారిని వారికి ఆల్రెడీ మంచి వీక్షణలు ఉన్నారు కాబట్టి ఇంకో మీటింగ్ ఉందని సార్ మన దగ్గర నుంచి వచ్చింది. వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ వారిని మాట్లాడుకుంటున్నాను.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తన బలాన్ని చాటేందుకు అన్ని జిల్లాల్లో సభలు, బస్సు యాత్రలు చేపడుతోంది. దీనిలో భాగంగా 7వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు పాత గాజువాక కూడల్లో సీఎం సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు. వేదిక, పబ్లిక్ కూర్చునేలా పక్కన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధి ఎన్నికల్లో వైసీపీ విజయానికి దోహదపడుతుందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు మాత్రం వైసీపీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో గాజువాకలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రేపు సుమారుగా రేపు ఈవినింగ్ 3:30 ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఇచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బై రోడ్ 3:30 అంతా పాత గాజువాక జంక్షన్లో బహిరంగ సభ గాజువాక నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా ఎన్నికల్లో ఈ కార్యక్రమం ఈ సభని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం సార్ మెసేజ్ ఏమిస్తున్నారు? పబ్లిక్ ఏం మెసేజ్ బాగుంటున్నది రేపు సభ ద్వారా? పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత తన ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా ఇంటింటా ప్రచారంలో ఈవీఎం బ్యాలెట్లో 3వ నెంబర్లో ఉన్న కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఓటర్లను చైతన్యపరిచేందుకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ తరఫున పోటీలో ఉన్న తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కమలం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలంటూ అరకు పార్లమెంటు నియోజకవర్గ ప్రాంత ప్రజలను కొత్తపల్లి గీత కోరారు. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి అరకు పార్లమెంట్కి పోటీ చేస్తున్న నాకు, మీ ముందుకొస్తున్న నాకు మీ అమూల్యమైన ఓటును బ్యాలెట్ పేపర్లో నెంబర్ 3పై కమలం గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మీ కొత్తపల్లి గీత. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీ నాయకుల వలసలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం డిఎల్పురం గ్రామం నందు సుమారు 150 మంది మత్స్యకారులు జనసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడుపాటి శివదత్త సమక్షంలో జనసేనలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివదత్తు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే అది కూటమి అభ్యర్థుల విజయంతోనే సాధ్యమని అన్నారు. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని శివదత్తు అన్నారు. కుటుంబాలు ఈరోజు మత్స్యకారు కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈ మత్స్యకారుల్లో మన ముఖ్య నాయకులు మన పరదేశ్ గారు, మరి ఇతర నాయకులు అందరూ కూడా కలిసి ఇందులో పెద్ద పాత్ర పోషించి ఈరోజు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్నారో ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని బాగు చేయడం కోసం, మార్పు తీసుకురావడం కోసం ఈ నియోజకవర్గంలో మరి కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి శ్రీమతి వంగలపూడి అనిత గారిని సైకిల్ గుర్తుపైన భారీ మెజారిటీతో గెలిపించడానికి మా యొక్క జనసేన పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. అలాగే కూటమి ఎంపీ అభ్యర్థిగా మరి సీఎం రమేష్ గారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించడానికి మా నాయకులంతా కూడా ముందున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, గతంలో మొన్న అనకాపల్లి వారాహి విజయబేరి సభ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన చేతుల మీదుగా కండు వేయించుకొని ఈ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు తోట నగేష్ గారు జాయిన్ అవ్వడం జరిగింది.
ఆయన వచ్చిన తర్వాత కూడా కొంతమంది స్థానికంగా ఉన్న నాయకులు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో కూడా చేరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా జనసేన పార్టీలోకి స్వాగతిస్తూ రాబో రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున మీరందరూ కూడా నాయకులుగా ముందుండి నడిపించాలని కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన మరి జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి, మా వీర మహిళలకి, అలాగే మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు చేసిన మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి అని ప్రజలను కోరిన ముఖ్యమంత్రి. నా 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చానని వివరించిన జగన్మోహన్ రెడ్డి. కూటమి మేనిఫెస్టో చదివి ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చిన జనసేనాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా తునిలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించిన పవన్ కళ్యాణ్. ప్రత్యర్థులకు చెమటలు పట్టించే రీతిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. జీవీఎంసీ 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్. జయ అనిత, జయహో సీఎం రమేష్ అంటూ కూటమి నేతల నినాదాలతో దద్దరిల్లిన కొత్తూరు గ్రామం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేపట్టిన తెలుగు తమ్ముళ్లు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.